భారీ వర్షాలు వరదలతో ఈశాన్య రాష్ట్రాలు వెలువెల్లాడుతున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో అస్సాంలో కుంభవృష్టి కురుస్తోంది. రికార్డు స్థాయిలో వర్షం అస్సాంను ముంచెత్తింది. 24 గంటల్లోనే 41.58 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, గత 132 ఏళ్లలో ఇదే రికార్డని అధికారులు చెబుతున్నారు. అస్సాంతో పాటు ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, మణిపూర్ రాష్ట్రాల్లోని అన్ని నదులు, ఉపనదులు, కాలువలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పంట పొలాలన్నీ నీట మునిగాయి. పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడటంతో వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. అస్సాంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు జల విలయాన్ని తలపిస్తున్నాయి. కుషియారా నదితో పాటు పలు నదులు పొంగుతూ ఉండడంతో దాదాపు 22 జిల్లాల్లో వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో 54 రెవెన్యూ సర్కిల్స్లోని 758 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. వరదల బారిన పడి ఇంతవరకు మృతి చెందిన వారి సంఖ్య 11కు చేరుకుంది. భారీ వర్షాలతో అరుణాచల్ ప్రదేశ్ అతలాకుతలమవుతోంది. ప్రధాన నదులు, వాటి ఉపనదులు డేంజర్ లెవెల్ను మించి ప్రవహిస్తున్నాయి. పశ్చిమ కామెంగ్, కామ్లే, లోయర్ అప్పర్ సుబ్సిరి, పాపుంపారే, దిబాంగ్ వ్యాలీ, లోయర్ దిబాంగ్, అలాగే లోహిత్, చాంగ్లాంగ్, కాద్రాది, కురుంగ్ కుమే, లాంగ్డెంగ్ జిల్లాల్లో వరదలు సంభవించాయి. కొండ చర్యలు విరిగిపడ్డాయి. వరదల్లో చిక్కుకుని ఒకరు మృతి చెందారు. దీంతో ఆ రాష్ట్రంలో మృతుల సంఖ్య 10కి చేరిందని అధికారులు ప్రకటించారు. మరిన్ని రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రజల్ని అప్రమత్తం చేసింది. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అటు సిక్కింను వర్షాలు కుదిపేస్తున్నాయి. వరదలతో జనజీవనం స్తంభించింది. కొండ చర్యలు విరిగిపడటంతో ఆర్మీ సిబ్బంది 3 మృతి చెందారని, మరో 6 గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, క్లిష్ట పరిస్థితులు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో బృందాలు 24 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. సిక్కింలోని లాంచుంగ్లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా 2 బ్రిడ్జీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వందలాది మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. మొదటి బ్యాచ్ పర్యాటకుల్ని రక్షించి 18 వాహనాల్లో ఫిడాంగ్కు తీసుకువచ్చినట్టు అధికారులు తెలిపారు. 1678 మంది పర్యాటకులతో కూడిన మరో కాన్వాయ్ థెంగ్ చెక్పోస్ట్ దాటి ఫిడాంగ్ వైపు వెళ్లింది. అటు మణిపూర్లో ఎడతెగని వర్షాల మూలంగా నదులు పొంగి కట్టలు తెంచుకున్నాయి. 19,000 మందికి పైగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మిజోరాంలో 211 చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈశాన్య రాష్ట్రాలను వర్షాలు కుమ్మేస్తుండటంతో కేంద్రం అలర్ట్ అయింది. అస్సాం, సిక్కిం సీఎంలకు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. సహాయక చర్యల్ని ముమ్మరం చేయాలని సూచించారు. రాష్ట్రానికి కావాల్సినంత సహాయం చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. మరోవైపు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల సీఎంలు హిమంత బిశ్వ శర్మ, పెమా ఖండు, ప్రేమ్ సింగ్ తమాంగ్, మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లాతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. వరద పరిస్థితులపై ఆరా తీశారు. సహాయక చర్యల విషయంలో కేంద్రం నుంచి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. భారీ వర్షాలు, వరదలతో ఈశాన్య రాష్ట్రాలు వెలువెల్లాడుతున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో అస్సాంలో కుంభవృష్టి కురుస్తోంది. రికార్డు స్థాయిలో వర్షం అస్సాంను ముంచెత్తింది. 24 గంటల్లోనే 41.58 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, గత 132 ఏళ్లలో ఇదే రికార్డని అధికారులు చెబుతున్నారు. అస్సాంతో పాటు ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, మణిపూర్ రాష్ట్రాల్లోని అన్ని నదులు, ఉపనదులు, కాలువలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. పంట పొలాలన్నీ నీట మునిగిపోయాయి. పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడటంతో వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. అస్సాంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు జల విలయాన్ని తలపిస్తున్నాయి. కుషియారా నదితో పాటు పలు నదులు పొంగుతూ ఉండడంతో దాదాపు 22 జిల్లాల్లో వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో 54 రెవెన్యూ సర్కిల్స్లోని 758 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. వరదల బారిన పడి ఇంతవరకు మృతి చెందిన వారి సంఖ్య 11కు చేరుకుంది. భారీ వర్షాలతో అరుణాచల్ ప్రదేశ్ అతలాకుతలమవుతోంది.
ప్రధాన నదులు వాటి ఉపనదులు డేంజర్ లెవెల్ను మించి ప్రవహిస్తున్నాయి. పశ్చిమ కామెంగ్, కామ్లే, లోయర్ అప్పర్ సుబన్సిరి, పాపుంపారే, దిబాంగ్ వ్యాలీ, లోయర్ దిబాంగ్ వ్యాలీ, లోహిత్, చాంగ్లాంగ్, క్రాదాది, కురుంకుమే, లాంగ్డెంగ్ జిల్లాల్లో వరదలు సంభవించాయి. కొండచెరులు విరిగిపడ్డాయి. వరదల్లో చిక్కుకుని ఒకరు మృతి చెందారు. దీంతో ఆ రాష్ట్రంలో మృతుల సంఖ్య 10కి చేరిందని అధికారులు ప్రకటించారు. మరిన్ని రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రజల్ని అప్రమత్తం చేసింది. కొండచెరులు విరిగిపడే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని సూచించింది. Please, I know. Please,